नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. उद्याच्या मतदानासाठी सर्व काही तयार, कर्मचारी केंद्रावर आहेत. वीज पडून एकाचा मृत्यू, दुसऱ्याची प्रकृती चिंताजनक. कंदी श्रीनिवास रेड्डी यांनी रिम्समध्ये पीडितांचे समुपदेशन केले. प्रत्येकाने जबाबदारीने मतदान करावे असे म्हणणे कलेक्टरचे. निवडणूक साहित्य वितरण प्रक्रियेचा आढावा. आजच्या सविस्तर बातम्या. लोकसभा निवडणुकीच्या मतदानासाठी सर्व काही तयार आहे. सोमवारी सकाळी 7 वाजल्यापासून मतदानाला सुरुवात होणार असल्याने प्रशासनाने चोख बंदोबस्त ठेवला आहे. निवडणूक रिटर्निंग अधिकारी तथा जिल्हाधिकारी राजेश शहा यांच्या नेतृत्वाखाली अधिकाऱ्यांनी बंदोबस्त केला. शहरातील TTDC मध्ये संबंधित केंद्रावर नियुक्ती केलेल्या कर्मचाऱ्यांना EVM मशीन, VVPAT आणि इतर मतदान साहित्य देण्यात आले. यासाठी विशेष काउंटर उभारण्यात आले असून साहित्य देण्यात आले आहे. तर EVM मशीन आणि मतदानाची साधने दिल्यानंतर त्यांना विशेष बसमधून केंद्रावर नेण्यात आले. आदिलाबाद संसदेच्या अंतर्गत 2200 मतदान केंद्रावर या निवडणुका होणार आहे. यामध्ये सुमारे 12,000 जवान कर्तव्य बजावणार आहे. आसिफाबाद आणि सिरपूर मतदारसंघात सकाळी 7 ते सायंकाळी 7 या वेळेत मतदान होणार आहे. तर उर्वरित 5 मतदारसंघात सायंकाळी 6 वाजेपर्यंत मतदान सुरू राहणार आहे. जिल्हाधिकारी राजेश शहा यांनी मतदानाच्या तयारीबाबत मार्गदर्शन केले. तर दुसरीकडे 16,51,000 मतदानाचा हक्क बजावण्यासाठी सज्ज आहे. यावेळी जिल्हाधिकाऱ्यांनी प्रत्येकाने 5 वर्षातून एकदा येणाऱ्या मतदार महोत्सवामध्ये सहभागी होण्याचे आवाहन केले. हवामान खात्याने वर्तवलेल्या हलक्या पावसाचा अंदाज पाहता मतदान केंद्रावर कोणताही त्रास होऊ नये यासाठी आवश्यक ती व्यवस्था करण्यात असल्याचे त्यांनी सांगितले. వరకు పోల్ టైమింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీడియా మిత్రులు అందరితో వాళ్ళ ద్వారా అందరూ యువతల ఓటర్కి 18 నుంచి 19 ఓటర్స్కి మిగతా ఆదిలాబాద్ ప్రజలు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న 16,51,000 ఓటర్స్తో నా అపీల్. దయచేసి ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటర్ పండుగ ఉంటుంది కాబట్టి రేపు దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ డైలీ చేసిన పని ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అదే ప్రకారం ఫండమెంటల్ డ్యూటీ మన ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే ఫండమెంటల్ డ్యూటీ. నేను కానీ SP గారు కానీ నేను కూడా ఓటు ఇక్కడ షిఫ్ట్ చేసి రేపు ఓటు హక్కు వినియోగిస్తున్నాం కాబట్టి మీది కూడా అదే బాధ్యత ఉంది. ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి అంటే మనం ఈ ఎలక్షన్ ద్వారా ఓటు వినియోగించి మనం ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. దీంతోపాటు మనం పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంత వెదర్ ఫోర్కాస్ట్ కూడా చూస్తే మనం yellow అలర్ట్లో ఉన్నాము, అంటే లైట్ రెయిన్ ఉండొచ్చు. సో లైట్ రెయిన్ ఉన్నా కూడా ఈరోజు మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చూస్తున్నారు, అన్ని చోట్ల ఖుల్లాలో ఎక్కడైనా మటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. మొత్తం క్లోజ్డ్ మటీరియల్లో మంచి షేడ్ పెడితే మంచి షామియానా పెట్టిన తర్వాత అన్ని మటీరియల్స్ ఇస్తున్నాము. రేపు పోలింగ్ తర్వాత రిసెప్షన్ కూడా సేమ్ అదే మాదిరిగా జరుగుతాయి. మొత్తం క్లోజ్లో షేడ్ షామియానాలో, సో దట్ ఏమైనా మటీరియల్ వచ్చినా పోలింగ్ సిబ్బంది వచ్చినా వాళ్ళు తడిసిపోకూడదు. మటీరియల్ సేఫ్ ఉండాలి, పోలింగ్ సేమ్ ఉండాలి. సేమ్ దాంతోపాటు ఓటర్ సేఫ్టీ కోసం కూడా ఓటర్స్కి కూడా ఇంతకుముందు మనం హీట్ వేవ్ ఆలోచన చేసి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనం చైర్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ షేడ్ షామియానా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకవేళ లైట్ రన్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎక్కడైనా తడిసిపోకూడదు. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కానీ రిసెప్షన్ సెంటర్ కానీ 2200 పోలింగ్ స్టేషన్స్లో కానీ వాళ్ళ బృందాలు కూడా ఉన్నారు. పవర్ కట్ ఎక్కడైనా జరిగితే కూడా తొందరగా అది కూడా రీస్టోర్ చేయడానికి వాళ్ళ బృందాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క చోట్లో తర్వాత ఎక్కడైనా ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూడా CAPF మెజర్స్ కానీ నాన్ CAPF మెజర్స్ కానీ తీసుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం జిల్లాలో 2200 పోలింగ్ స్టేషన్స్లో సుమారుగా 10,560 మంది పోల్ సిబ్బంది ఉన్నారు. 249 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. 150 మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. దీంతోపాటు CAPF కంపెనీస్ కూడా పోలీస్ బృందాలు కూడా ఉన్నారు. కాబట్టి సుమారుగా చూస్తే మన 12,000 మంది రేపు పోలింగ్ సంబంధించిన రేపు పని చేస్తున్నారు. కాబట్టి ఒక విజయవంత వాతావరణంలో అందరూ ఇటువైపు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా రేపు సహకరించి మన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో
పోలింగ్ విజయవంతంగా చేయాలి నేను మీడియా మిత్రుల ద్వారా అందరు ప్రజలకి అందరూ కాంటెస్టింగ్ कॅन्डिडेट्सकी पॉलिटिकल पार्टीजकी कोरतो। थँक्यू। जैनत मंडळातील गिम्मा गावात विजांच्या कडकडासह मुसळधार पावसाने वीज कोसळून एकाचा मृत्यू झाला। इतर 4 रुग्णालयात दाखल करण्यात आले। यामध्ये एकाची प्रकृती चिंताजनक आहे। जैनत मंडळातील गिम्मा गावात ही घटना घडली। तर एमपीटीसी कोला भोजन्ना, मामिडपल्ली किरण, गिम्मा गावातील सेंटेन्ना, कुंदेना रमेश आणि भीमराव हे गावाच्या बाहेरील रोपपटीत असताना दुपारी अचानक वातावरणात मोठा बदल झाला आणि सोसाट्याच्या वाऱ्यासह पाऊस आला। ते सर्व झाडाखाली लपले तेव्हाच असताना गडगडाट झाला। त्यामुळे 5 जण गंभीर झाले असून त्यांना आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स येथे उपचारासाठी हलवण्यात आले। तेथे उपचार घेत असताना किरणची प्रकृती गंभीर झाल्याने त्याचा मृत्यू झाला। संटेना याची प्रकृती चिंताजनक असल्याने डॉक्टरांनी सांगितले। अन्य 3 उपचार सुरू आहे। हे कळताच आमदार पायल शंकर, माजी आमदार जोगुरामन्ना आणि काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी पीडितांचा सल्ला घेतला। डॉक्टरांशी बोलून चांगले उपचार करावे असे सुचवले गेले। तसेच डीएसपी जीवन रेड्डी यांनीही तेथे पोहोचून परिस्थितीचा आढावा घेतला। त्यांनी या घटनेची तक्रारही केली। వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటే प्रत्येकाने आपला मतदानाचा हक्क जबाबदारीने बजावून मतदानाची टक्केवारी वाढवावी असा सल्ला जिल्हाधिकारी तथा जिल्हा निवडणूक रिटर्निंग अधिकारी राजेश शहा यांनी मतदारांना दिला। मतदान केंद्रावर कोणतीही अडचण न येता सर्व व्यवस्था पूर्ण करण्यात आल्याचे त्यांनी सांगितले। त्यांनी जिल्हा केंद्रातील टीटीडीसी केंद्रातील निवडणूक साहित्य वाटप व कर्मचाऱ्यांच्या कर्तव्याचे वाटप करण्याची प्रक्रिया तपासली व अनेक सूचनाही केल्या। यावेळी ते म्हणाले, यादच्छीकरणाची शेवटची फेरी पूर्ण झाली असून कर्मचाऱ्यांना कर्तव्य सोपवण्यात आली आहे। त्यांना दिलेल्या मार्गावर त्यांना स्वतंत्र बसमध्ये पाठवण्यात आल्याचे त्यांनी सांगितले। ते म्हणाले की आम्ही समस्याग्रस्त भागांमध्ये विशेष लक्ष दिले असून त्यांच्या हद्दीतील मतदान केंद्रावर सकाळी 7 ते दुपारी 4 वाजेपर्यंत मतदार घेण्याचे आदेश दिले आहेत। संसदेत एकूण 16,54,000 मतदार मतदानाचा हक्क बजावणार असल्याचे त्यांनी सांगितले। हवामान लक्षात घेऊन मतदान केंद्रावर शामियानासह रात्रीची इतर सोय करण्यात आली आहे। वीज पुरवठ्यात कोणतीही व्यत्यय निर्माण होणार नाही यासाठी आम्ही कडक उपाययोजना करत असून कोणताही त्रास अडचण येणार नाही याच्या तातडीने कर्मचारी तैनात करू आणि कोणतेही व्यत्यय येणार नाही याची काळजी घेऊ असे त्यांनी सांगितले। 10,560 मतदान कर्मचारी कर्तव्य बजावणार असल्याचे त्यांनी सांगितले। तर ही मतदान प्रक्रिया शांततेच्या वातावरणात यशस्वीपणे पार पाडण्याची सर्वांनी सहकार्य करावे असे त्यांनी आवाहन केले। सर अडिशनल గా అడగకండి మేమే పంపిస్తాం మీకు చేద్దాం కదా లేదు ఇక్కడ వాళ్ళు సార్ 1200 దాటినోళ్లకు మేమే ఓపీఓలు ఇస్తాము ఇక్కడికి వచ్చి అడగకండి ఇప్పుడు అలాట్మెంట్ వెహికల్ కూర్చోబెట్టండి ఒకరిద్దరి కోసం వెయిట్ చేయకండి వెహికల్ కూర్చోబెట్టి అక్కడ దిగించుకోండి ఇంకా ఈవీఎస్ తీసుకొని సెక్రటరీ దయచేసి మీ ప్రెసిడెంట్ అధికారులు తీసుకొచ్చి ఈవీఎస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను।
నెంబర్ 12 దయచేసి పోలీసు వాళ్ళు కూడా రూట్ నెంబర్ 12 అక్కడ సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. దయచేసి వివిధ రూట్లకు కేటాయించబడినటువంటి రక్షణ సిబ్బంది పోలీసు వాళ్ళు బస్సుల వద్ద ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాము. సిద్ధంగా బస్సుల వద్ద ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాము. నడు 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 श्री वासवी कन्या परमेश्वरी देवी वसंत उत्सव वाढदिवस मोठ्या थाटात साजरा होत आहे। गेल्या शुक्रवारपासून सुरू झालेला हा उत्सव या महिन्याच्या 18 तारखेपर्यंत सुरू राहणार आहे। 1974 मध्ये आदिलाबाद शहरातील कन्या परमेश्वरी मंदिरात देवीची मूर्ती बसवण्यात आली, तर 50 वर्ष पूर्ण होऊन 51 वर्ष जवळ येत असताना हा सण अधिक दिमाखाने साजरा करून भक्तीची भावना व्यक्त केली जात आहे। आध्यात्मिक आणि सांस्कृतिक उपकरणामुळे मंदिर परिसर आध्यात्मिक सौंदर्य प्राप्त झाले आहे। रविवारी 1000 महाविद्यालयांसह सामूहिक महाकुंडाभिषेक झाला असून त्यांना वैदिक विद्वानाच्या मंत्रोच्चारामध्ये विशेष पूजाही करण्यात आली। देवी अन्नपूर्णाने त्यांच्या आवारात दर्शन दिले आणि मोठ्या संख्येने भक्ती देवीचे दर्शन दिले आणि या पूजादी विधीत भाग घेतला। अधिष्ठान योग्यता सिद्ध्यर्थं नानील बसवनी अंदर కూడా అక్షతలు వదిలేయండి। इति संकर्षगणाधिपति पूजनं जगदिष्ये तदंगः भूमिं संप्राप्य अक्षय महीत्यो पृथ्वीजनैवं पृथिवी समुद्रवसने देवी पर्वतस्थनमण्डले विष्णुपत्नीं नमस्तुभ्यं पादस्पर्शक्षवस्वये ओम विष्णुकण्ठे रुद्रस्तमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगुणास्पृता रङ्गैस्तुष्टवान्नस्तिनोभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः जय मंगलमूर्ति श्री मंगलमूर्ति दर्शनमात्रेण स्मरणे विजयोरी कुमार चन्दनाक्षयोति कुङ्कुमकेशार इहे जनितामुखदोष सबै कन्यका परमेश्वरी देवता सपरिवार देवता अधिष्ठान योग्यता सिद्ध्यर्थं నానీళ్ళు పోసుకొని అందరూ కూడా అక్షతలు వదిలేయండి। इति संकर्षगणाधिपति पूजनं जगदिष्ये तदंगः भूमिं संप्राप्य अक्षय महीत्यो पृथ्वीजनैवं पृथिवी समुद्रवसने देवी पर्वतस्थनमण्डले विष्णुपत्नीं नमस्तुभ्यं पादस्पर्शक्षवस्वये ओम श्री रामचंद्र गोपालकृष्ण मठ येथे श्री शंकराची जयंती सोहळा मोठ्या थाटात पार पडला, तर कालपासून या उत्सवाला सुरुवात झाली आहे। हंपीचे अध्यक्ष श्री 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 विद्यारण्य भारती तीर्थ स्वामीजी उपस्थित होते आणि त्यांनी हा सोहळा भव्य पद्धतीने पार पाडला। सकाळी रुद्राभिषेक, गणपती नवग्रह होमम, चंडी होमम, रुद्र होम, बलिप्रदानम आणि पूर्णाहुती कार्यक्रम वैदिक विद्वानाच्या वेद मंत्राच्या गजारात अतिशय भव्य पद्धतीने पार पडला। वैदिक मंत्र उच्चारामध्ये मंदिर परिसर दुमदुमून गेले आणि स्थानिक आमदार पायल शंकर यांनी विद्यारण्य स्वामीजींची भेट घेऊन त्यांचे आशीर्वाद घेतले। त्यानंतर हंपी प्रिफेक्टने वैद्यकीयरित्या सर्व रविजांना कपडे आणि फळे देऊन आशीर्वाद दिला। या सोहळ्यात मठाधिपती योगानंद सरस्वती स्वामीजी, वेद ऋतवीज आणि भक्त सहभागी झाले होते। भद्रंतमे श्रेयस्तमे वस्त्रस्तमे यजस्तमे भगस्तमे प्रवणंतमे हंतातमे
मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यफलसिद्धिरस्तु अधितेन्द्रमग्रस्थाः अमृतेन्द्रमग्रस्थाः सरस्वतेन्द्रमग्रस्थाः देवसविदप्रासादीः। लोकसभा निवडणूक शांततेत पार पाडावी यासाठी चोख बंदोबस्त ठेवण्यात आल्याचे जिल्हा पोलीस अधीक्षक गौस आलम यांनी सांगितले। त्यांनी रविवारी स्थानिक टीटीडीसी मधील पोलीस अधिकारी व कर्मचाऱ्यांना व्यापक सूचनाही दिल्या। मतदान केंद्रावर तसेच वितरण केंद्रावर पोलीस कर्मचाऱ्यांनी कडक बंदोबस्त ठेवला आहे। निवडणुकीच्या मतदानाच्या दिवशी करायची कर्तव्ये व इतर बाबीवर व्यापक सूचना देण्यात आल्या। यावेळी बोलताना एसपी गौस आलम म्हणाले की मतदान केंद्रावर कलम 144 लागू करण्यात येणार आहे। जिल्ह्यातील 783 मतदान केंद्रावर कडक सुरक्षा व्यवस्था ठेवण्यात आली आहे। केंद्रावर काम करणाऱ्या कर्मचाऱ्यांनी लोकांशी चांगले वागावे आणि मतदान केंद्रात मोबाईल फोन, पाण्याच्या बाटल्या, शाई, पेन आणि ज्वलनशील वस्तू आणण्यास मनाई आहे। यावेळी 1100 जिल्हा पोलीस व इतर विभागातील 400 पोलीस, केंद्रीय दलाच्या 34 तुकड्या आणि विशेष पोलीस दलाच्या 15 तुकड्या कर्तव्य बजावत असल्याचे स्पष्ट करण्यात आलेले आहे। निवडणूक शांततेत पार पाडावी यासाठी सर्वांनी जबाबदारीने सहकार्य करावे असे आवाहन त्यांनी केले। Till that time EVMs come here and it is kept securely at this location. అప్పటి వరకు మీ డ్యూటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి విత్ పోలింగ్ మెటీరియల్। మీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ దీంట్లో ముగ్గురు ఉన్నారు, 2 పోలింగ్ పార్టీ డ్రాప్ చేయాలి। మొత్తం లాస్ట్ లొకేషన్ వరకు డ్రాప్ అయిన తర్వాత కంట్రోల్ ఇన్ఫార్మ్ చేయండి। కంప్లైంట్ వస్తే కూడా యూ హ్యావ్ టు గో టు దట్ విలేజ్ అండ్ చెక్। అప్పుడు కూడా వాళ్ళతో పాటు రావాలి, రిజర్వ్ ఈవీఎంస్ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి, అది కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి। నుంచి ఓటర్స్ విల్ కమ్, ఓటర్ లో పోలింగ్ స్టేషన్ రూమ్ బయట 2 లైన్స్ ఉంటాయి, 2 లైన్ మెయింటైన్ చేయాలి, ఒక ఫీమేల్ కోసం ఒకటి మేల్ కోసం, అండ్ 1 by 1 దే హ్యావ్ టు బి సెంట్ ఇన్ సైడ్। కానీ వాళ్ళకి లోపల పంపినప్పుడు ఏమైనా ప్రొహిబిటెడ్ ఐటమ్ వాడు తీసుకువెళ్ళినప్పుడు అది తీసి బయట పెట్టాలి। ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లో ఏమేమి ఉన్నాయి? మొబైల్ ఫోన్ చాలా ఇంపార్టెంట్, మొబైల్ ఫోన్, ఇది కాకుండా వాటర్ బాటిల్, ఎనీ ఇన్ఫ్లిమబుల్ మెటీరియల్, మ్యాచ్ స్టిక్, ఒక కేసులో చిన్న బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లారు లోపల, ఈ టైప్ ఆఫ్ పెన్ ఇవన్నీ అలౌడ్ లేదు। ఓన్లీ వాళ్ళు ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ప్లస్ ఒక ఐడి కార్డ్ తీసుకొచ్చి ఇక్కడ వస్తారు, వాళ్ళకి చెక్ చేసి లోపల పంపేయాలి। ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా లోపల వెళ్ళడానికి అవసరం లేదు, మనకి పర్మిషన్ లేదు టు గో ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ రూమ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్। ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా పిలిస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, న్యూసెన్స్ చేస్తున్నారు, అప్పుడు వెళ్ళాలి। అప్పుడు చాలా సడన్ గా ఎవరైనా న్యూసెన్స్ చేస్తే ఇమీడియట్లీ ఆస్క్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ గో ఇన్సైడ్ అండ్ కంట్రోల్ దట్ పర్సన్। 2-3 ఎగ్జాంపుల్స్ లాస్ట్ 3 phases ఎలక్షన్ లో జరిగింది, అది కూడా చెప్తాను। మన ఇంకున్న వరకు ఓటింగ్ కంటిన్యూ ఉంటాయి అక్కడ చాలా సాయంత్రం 4 to 6 అండ్ 6 తర్వాత కూడా చాలా క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంటాయి। సో ఈ రూట్ మొబైల్స్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటాయి అక్కడ। ఎవరైనా ఇట్లా ఉంటే యూ ఇమీడియట్లీ కమ్యూనికేట్ ఈ పోలింగ్ స్టేషన్ లో స్పెసిఫిక్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎక్స్ట్రా फोर्स అవసరం ఉంది। సో ఎనీ टाइप ऑफ कंटिजेंसी कॉन्टॅक्ट दिस पर्सन। आदिलाबाद शहरात रविवारी वाहतूक निर्बंध लागू करण्यात आले आहे। वाहतूक निरीक्षक प्रणय कुमार यांच्या नेतृत्वाखाली ही कारवाई करण्यात आली आहे। सीआयने सांगितले की इलाव आदिलाबाद चौक ते मावला पोलीस स्टेशन या रस्त्यावर हे निर्बंध शहरातील टीटीडीसी केंद्रात ईव्हीएमचे वितरण आणि कर्मचारी कर्तव्ये वाटपच्या पार्श्वभूमीवर लादले जात आहे। या रस्त्यावर सकाळपासून रात्रीपर्यंत सर्वसामान्य कोणत्याही परवानगी दिली जात नाही आणि या मार्गावरून प्रवास करणारे KRK कॉलनीत रहिवासी तिरमला पेट्रोल स्टेशन मार्गे अंतर्गत मार्गे वापरत होते, तर विकलांगू कॉलनी आणि RRR नगरमधील रहिवासी सरस्वती नगर मार्गे अंतर्गत मार्गे वापरावात असे ते म्हणाले। रूट नंबर 12 దయచేసి పోలీసు వాళ్ళు కూడా రూట్ నెంబర్ 12 అక్కడ సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం। దయచేసి వివిధ రూట్లకు కేటాయించబడినటువంటి రక్షణ సిబ్బంది పోలీసు వాళ్ళు బస్సుల వద్ద ఉండవలసిందిగా కోరుతా ఉన్నాము, సిద్ధంగా బస్సుల వద్ద ఉండవలసిందిగా కోరుతా ఉన్నాము।
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी। उद्याच्या मतदानासाठी सर्व काही तयार, कर्मचारी केंद्रावर आहेत। वीज पडून एकाचा मृत्यू, दुसऱ्याची प्रकृती चिंताजनक। कंदी श्रीनिवास रेड्डी यांनी रिम्समध्ये पीडितांचे समुपदेशन केले। प्रत्येकाने जबाबदारीने मतदान करावे असे म्हणणे कलेक्टरचे। निवडणूक साहित्य वितरण प्रक्रियेचा आढावा। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।